Shamantakas Infraswari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar Kaman, Bajpalli, Hyderabad. దేశాన్ని కోల్కతా వైద్యురాలి ఘటన కుదిపేస్తున్న వేళ మహారాష్ట్రలోని బదలాపూర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పాఠశాలలో నర్సరీ చిన్నారులపై స్కూల్లో పనిచేసే స్వీపర్ దారుణానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంతో బదలాపూర్ అట్టుడుకుతోంది. అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బదలాపూర్లోని ప్రధాన కూడళ్లు, స్కూళ్లు, రైల్వే స్టేషన్లో భద్రతను రెట్టింపు చేశారు. నిన్నటి ఘటనతో పోలీసులను మరింత మోహరించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల విషయం వెలుగులోకి రావడంతో బదలాపూర్ వాసులు రోడ్డెక్కారు. భారీగా వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానిక రైల్వే స్టేషన్ ను ముట్టడించారు. రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు. కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. రైలు పట్టాలపై ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆ సమయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు వేశారు. ఇటు ఘటనకు బాధ్యులైన వారిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ నెల 13న పరీక్షల కోసం ఇద్దరు చిన్నారులు స్కూల్ కు వచ్చారు. ఆ సమయంలో స్వీపర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఒక చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం బదలాపూర్ బంద్ కు ప్రజలు పిలుపునిచ్చారు. బదలాపూర్ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనపై మంత్రి దీపక్ తో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడేలా కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.